நடிகருக்கு வணக்கம். అలా సడన్ గా ఎలా వచ్చారు సార్? ఆకాశంలో ఉరుము అనంత్ శ్రీరాము ఒకళ్ళు పిలిస్తే రాడు. ఏం బాబు బాగున్నావా? చెప్పండి. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. బాగుండడానికి ఏమంటాడు అర్జున్? అర్జున్ సిచ్యువేషన్ ఒకటి చెప్పాడు. నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది இருக்குது. ఆ సిచ్యువేషన్ ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాడో కరెక్ట్ గా వాళ్ళని పిలిచాం. దృష్టిలో నేనే ఉన్నాను మీకు. స్కూల్లో ఫస్ట్ ఎప్పుడైంది మీకు? స్కూల్లో ఏమైంది? ఫస్ట్ నేను అన్ని ఇంట్లో అవగొట్టుకుని వచ్చేస్తాను. ఎప్పుడు ఫస్ట్ అవ్వలే. చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్పు. ఫస్ట్ ఎవరిచ్చారు నీకు స్కూల్లో? ఫస్ట్ అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు 7th క్లాస్ అనుకుంటా. అవునా? సూర్యకుమారి అని ఒక అమ్మాయి నన్ను క్లాస్ పక్కకి ఇలా పిలిచి, చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. మా అమ్మ చేసి ఇచ్చింది నీకు ఇమ్మంది అని చెప్పి వేరుసిన పప్పు వండిస్తుంది. ఐటమ్ చెప్తున్నావు ఏంటి? కరెక్ట్ ఐటమ్ చెప్పకుండా. సరే, మీకు కావాల్సింది ఏంటి చెప్పండి, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. సరే, ఇప్పుడు ఏంటంటే పాయింట్ కొద్దాం. ఫస్ట్ కిస్ పైన రాయాలి మీ ఎక్స్పీరియన్స్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఎంత ట్రై చేసినా, ఎంత కొట్టుకున్నా, ఎంత మొత్తుకున్నా అవ్వందే. నాకు 26 సంవత్సరాల తర్వాత అయిన దాని గురించి మాట్లాడుతున్నారు. పెళ్ళైన తర్వాత వచ్చే ముద్దు గురించి మాట్లాడుతున్నారు మీరు, అంతే కదా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పర్ఫెక్ట్ గా చెప్పినావు కానీ కరెక్ట్ గా అబద్ధం చెప్పావు. మళ్ళీ అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసి? అనంతకి అబద్ధానికి చాలా దూరం. అంటే ఫేజ్ ఎలా కావాలి? మామూలు మామూలుగా ఉండొద్ది పాట. మీరు అన్న మాటే ఉంది కదా దాంట్లో. మామూలు గుండదు మామా. క్యా బాత్ హై, అదిరిపోయింది.